దుబాయ్ డౌన్ టౌన్ తగలబడిపోతుంది. అక్కడ మళ్ళీ ఇరాన్ అయితే దాడులతో అక్కడ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది దుబాయ్‌ని. దుబాయ్‌లోని అక్కడ ఉన్నటువంటి అల్ బదాలో డ్రోన్ దాడులైతే జరిగింది. ఈ పేలుడు శబ్దాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోయారు. అక్కడ పొగమంచు ఎక్కువగా లెగడంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అది బుర్జ్ ఖలీఫాకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. దాంతో మళ్ళీ బుర్జ్ ఖలీఫాలో ఉన్నటువంటి కొద్దో గొప్ప మంది వాళ్ళు కూడా భయపడిపోయేటటువంటి పరిస్థితుల్లో వచ్చారు. దాంతో ఇప్పుడు దుబాయ్ ఏం చేసిందంటే తన యొక్క రాడార్ వ్యవస్థని అలాగే మిగతా వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది. 2 సార్లు యాక్టివేట్ చేసామని కూడా చెప్పింది. అంటే తన సొంత రాడార్ వ్యవస్థ. ఇంతకుముందు అమెరికాకి చెందినటువంటివి యూఏఈలో ఉన్నాయి. అవి తన యొక్క రక్షణని కాపాడుతున్నాయి అనుకుంది, కానీ దీనివల్ల అవ్వడం లేదని మళ్ళీ తన సొంత రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుందంటే యాక్టివేట్ చేసింది. సో ఇక్కడే కాదు, దుబాయ్లో ఒకవైపు ఈ విధంగా దాడులు చేస్తే బహ్రెయిన్, కువైట్ అలాగే సౌదీ అరేబియా ఈ 3 ప్రాంతాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో ఇరాన్ అయితే డ్రోన్ దాడులు చేసింది. ఒకవైపు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశాయి ఇరాన్కి వ్యతిరేకంగా. మరొక వైపు ఏమొచ్చేసి ఇక్కడ ఇరాన్ ఏమొచ్చేసి అదే సమయంలో దాడులు చేస్తుంది. సో దీంతో ఇప్పుడు దుబాయ్ మళ్ళీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. గత 3 రోజులు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. పర్యాటకులు రావడం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి రావడంతో ప్రజలు భయాందోళనకు గురైపోతున్నారు.